అందరికీ శుభోదయం. ఈరోజు మనం విశిష్టాద్వైతం గురించి చర్చిద్దాం. విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు అని ఈ తత్వము ప్రతిపాదించింది. నిత్యానపాయనీయై నారాయణుడితో సదా కలిసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీ వైష్ణవమని అంటారు. నారాయణ ఆరాధనలో కుల వివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది. బ్రాహ్మణులు విభాగాలు. శ్రీ వైష్ణవులు శ్రీ వెంకటేశ్వర విష్ణుమూర్తి ఆలయాల్లో పనిచేసేవారు. చాత్తాద శ్రీ వైష్ణవులు శ్రీ రామానుజాచార్యులనే ఆద్యులుగా స్వీకరించిన తెంగలై శాకీయ శ్రీ వైష్ణవులు. మాలదాసులు మాదిగదాసులు సైతం భాగమే. శైవులు శివకేశవ ఆలయాల్లో పూజారులు. స్మార్తులు శివకేశవ ఆలయాల్లో పూజారులు. కరణములు నియోగులు గ్రామాల్లో రెవెన్యూ పాలనలో ఉన్నవారు. జీవుడు ప్రకృతి ఈశ్వరుడు మూడు సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. చిత్ అనబడే జీవునితోనూ అచిత్ అనబడే ప్రకృతితోనూ కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడు ఉన్నట్లే జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. అజ్ఞానవశమున జీవుల సంసార బంధనమున చిక్కుకొందురు. భగవదనుగ్రహము వలన సద్గురు కృప వలన భగవంతునకు శరణాగతులైన వారు అజ్ఞానము నుండి విముక్తులై మరణానంతరము మోక్షమును పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందిన వారికి మరుజన్మ లేదు. విశిష్టాద్వైతం వైదిక మతంలోని త్రివిధ విశ్వాసాలలో ఒకటి. మిగిలినవి అద్వైతం ద్వైతం. విశిష్టాద్వైతం రామానుజాచార్యుడికి పూర్వం నుంచి ఉంది. అయితే రామానుజాచార్యుడు విశిష్టాద్వైతాన్ని బహుళ వ్యాప్తిలోనికి తెచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం 1985లో ప్రచురించిన హిందూ మత ప్రవేశిక అనబడే గ్రంథంలో డాక్టర్ కె సేతురామేశ్వర దత్త విశిష్టాద్వైతం గురించి ఇలా వ్రాశారు. విశిష్టాద్వైత మతంలో చిత్తు అచిత్తు ఈశ్వరుడు ఈ ముగ్గురు నిత్యులు. చిత్తు అచిత్తు ఈశ్వరుని ప్రత్యేక గుణాలు అనగా ధర్మాలు. ఈశ్వరునికి ఈ ప్రాకారాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ప్రకారి అని పేరు. దేని సహాయం వల్ల దాని ఆధారం తెలుస్తుందో దానికి ప్రకారం అని పేరు. ప్రకారి లేకుండా ప్రకారం ఉండదు. కాబట్టి చిదచిత్ విశిష్టుడైన బ్రహ్మం ఒక్కడే. ప్రకారం ప్రకారి సహజంగా భిన్నమైనవి కాబట్టి వాటి స్వభావంలో భేదం ఉంది. అచిత్తు శుద్ధతత్వం, సత్వం మిశ్రసత్వం, సత్వశూన్యమని మూడు విధాలు. శుద్ధ సత్వం స్వయం ప్రకాశమైనది. దీనికి పరమపదమని పేరు. కాలం సత్వశూన్యం కానీ ఆకాశం వలె నిత్యం. మిశ్రసత్వం సత్వరజస్తమో గుణాలకు లోనై ప్రకృతి మహత్ అహంకారం పంచతన్మాత్రలు ఇంద్రియాలు మొదలైన 24 తత్వాలుగా రూపొందుతుంది. జీవుల పురాతన అనగా పూర్వజన్మ కర్మను అనుసరించి అది జీవుల శరీరం అహంకారం అవుతుంది. మమకార అజ్ఞానాల చేత దేహధారణ చేసిన జీవుల జనన మరణ పరంపరలకే సంసారం అని పేరు. అవిద్య కర్మల వలయంలో ఉన్న కొందరి పాపాలు వారి పుణ్యాల వల్ల నశిస్తాయి. వారు అప్పుడప్పుడు ముక్తి కొరకు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఈశ్వరానుగ్రహంతో లభించిన గురువు బోధనలతో శాస్త్రాలలోని సమ్యక్ జ్ఞానాన్ని పొందుతారు. నిత్య నైమిత్తిక కర్మలను తమ దశను స్థితిని అనుసరించి యథావిధిగా ఆచరిస్తూ శమం దమం తపస్సు శౌచం క్షమ ఆర్జవం భయం అభయం స్థానం వివేకం అహింస దయ మొదలైన ఆధ్యాత్మిక గుణాలను సంపాదిస్తారు. ఈశ్వరుని శరణు పొంది భక్తి చేత శాస్త్రాన్ని మననం చేసుకుంటూ ఈశ్వర గుణాలను ధ్యానం చేస్తూ ఈశ్వర కృపతో అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. వారు భక్తి యోగాన్ని అభ్యసించి దేహత్యాగ సమయంలో ప్రపత్తి వల్ల ఈశ్వరానుగ్రహం వల్ల ముక్తిని పొందుతారు. కైవల్యం ఈశ్వర ప్రాప్తి అని ముక్తి రెండు విధములు. కైవల్యం అంటే ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగే ఆనందానుభవం. పరమపదంలో ఈశ్వరుణ్ణి చేరి ఈశ్వర స్వరూపాన్ని శాశ్వత ఆనందాన్ని అనుభవించడం మరొక విధమైన ముక్తి. ఈశ్వరుడు పరమపదంలో ప్రత్యేకమైన దివ్యమంగళ స్వరూపాన్ని కలిగి ఉంటాడు. ఆయన తన కృపకు పాత్రులైన తన ప్రియురాండ్రు శ్రీదేవి భూదేవి నీలాదేవులతోనూ నిత్యముక్తులైన అనంత గరుడ విశ్వక్సేనాది సూరులతోనూ ముక్త జీవులతోనూ కలిసి ఉంటాడు. ఇతర జీవులను కూడా కర్మ విముక్తులుగా చేసి వారిని తనతో సామ్యం కలవారినిగా చేస్తాడు. విశిష్టాద్వైత మతంలో విష్ణువు లేక నారాయణుడు లేక వాసుదేవుడు లేక వెంకటేశ్వరుడు పరబ్రహ్మ. వావిళ్ళ సంస్థ 1931లో ప్రచురించిన శ్రీ భగవద్గీత మహాత్మ్యం అనే పీఠికలో
శ్రీ వావిళ్ళ వెంకటేశ్వరుడు విశిష్టాద్వైతాన్ని ఇలా వివరించారు. ఆయన మాటల్లోనే, బ్రహ్మం నామరూప విభాగం చేయశక్యం కాని సూక్ష్మ చిదచిద్వి శిష్ట చైతన్య రూపమై ఉండి పిదప నామరూప విభాగం గల స్థూల చిదచిద్వి శిష్ట చైతన్య రూపమగుచున్నది. ఇట్లు సూక్ష్మ చిదచిద్వి శిష్టమునకును స్థూల చిదచిద్విశిష్టమునకును నైక్యము సిద్ధాంతిత మగుట చేత దీనికి విశిష్టాద్వైతం అను పేరు అన్వర్థమగుచున్నది. శ్రీమన్నారాయణుడే పరతత్వం. అతడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, ఆది మధ్యాంతరహితుడు. మాయ అనెడి ప్రకృతిని మూలంగాగొని జగత్తును ఇచ్ఛామాత్రమును సృష్టించువాడు. ఇట్టి నారాయణుడు తప్ప అన్యదేవతలను వైష్ణవుడాదడు ఆరాధించరాదు. త్రిమతాలు. దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి 3 ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఇవన్నీ హిందూ మతంలోని తాత్విక భేదాలు సృష్టించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు. అద్వైతం లేక స్మార్థం, విశిష్టాద్వైతం లేదా వైష్ణవం, ద్వైతం లేదా మధ్వం. వేదముల ఉత్తర భాగమును ఆధారముగా వెలువడినది ఉత్తర మీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమని, బ్రహ్మసూత్రములని అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తుల నుంచి ఆవిర్భవించింది. ఈ దర్శనమును జీవాత్మకును పరమాత్మకును గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే 3 ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. 3 సిద్ధాంతాలు వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను ప్రమాణంగా అంగీకరిస్తాయి. 3 తత్వములకును ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీ సంప్రదాయము, దృఢమైన ఆచారములు ఉన్నాయి. పెక్కు అనుయాయులు ఉన్నారు. రామానుజాచార్యుడు. ప్రధాన వ్యాసం రామానుజాచార్యుడు నుంచి. విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు సాధారణ శకం 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి, సాటిరాని భక్తికి రామానుజాచార్యుని జీవితం ఉదాహరణముగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిన ముఖ్య ఉద్దేశాలు 2. మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేనని, ఈ మతాలు దేవుని కొలవడానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించడం. రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతములోని లొసుగులను సరిదిద్ది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం. తన జీవితంలో ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు, సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి వాటిని మానటమో మార్చడమో చేయడం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం. దేవుణ్ణి పూజించడం, మోక్షాన్ని సాధించడం మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవడం మహత్వం, వైషమ్యాలను పెంచుకోవడం మూర్ఖత్వం. మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పిన దాన్ని తర్కానికి గురిచేసి అది సరైందో తప్పో నిర్ణయించుకోవడం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యం చెందవలసిన పని లేదు. ఒక పని వల్ల 10 మందికి మేలు జరుగుతూ ఉన్నప్పుడు తమకు కీడు జరిగిన 10 మందికి జరిగిన మేలుకై తమ కీడును లెక్క చేయవలసిన అవసరం లేదు. రామానుజాచార్యుడు 1137వ సంవత్సరంలో విష్ణు సాయుధ్యం పొందాడని కథనం. అనగా 120 సంవత్సరాల జీవనకాలం. ఈ సంవత్సరంపై కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ప్రధాన సిద్ధాంతం, విశిష్టాద్వైతం లేక శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతను సాకారుడు, అతనే నారాయణుడు. నిత్యానపాయని అయిన లక్ష్మీదేవి నారాయణుని నుండి వేరు కాదు.
నిర్మల జ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణు భక్తి. భక్తితో పాటు ప్రపత్తి అనగా మనస వాచ కర్మణ భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులే. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ వివక్ష లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసిన వారందరూ శ్రీ వైష్ణవులే. ప్రధాన సిద్ధాంతం: నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు, అచిత్తు ప్రకృతి. ఇవి రెండు ఆయన శరీరం. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృష్టించబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తుల పట్ల వాత్సల్యంతో 5 మూర్తులుగా గోచరిస్తాడు. అవి అర్చావతారము, దేవాలయంలోని ప్రతిమలు. విభవావతారములు, రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు. వ్యూహావతారములు, వాసుదేవ, సంకర్ష, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు. సూక్ష్మావతారము, సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము, అంతర్యామి, సకల జీవనాయకుడు. భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానములు: 1 అభిగమనము, 2 ఉపాధానము, 3 ఇజ్యము, 4 స్వాధ్యాయము, 5 యోగము. ముఖ్య విషయాలు: త్రిమతములలో ఒకటి ఈ మతమునందు చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని పదార్థములు 3. అందు చిత్తు అనగా ఆత్మ. ఆ ఆత్మ జ్ఞానేంద్రియ మనోబుద్ధి విలక్షణమై అజడమై ఆనందరూపమై నిత్యమై అనువై నిరవయవమై నిర్వికారమై జ్ఞానాశ్రయమై ఈశ్వరునికి శేషమై ఉండునది. అజడము అనగా స్వయం ప్రకాశము, జ్ఞానాంతరాపేక్ష లేక తనకు తానే ప్రకాశించున్నది. అణువు అనగా అత్యల్ప పరిణామము కలది. అట్టి పరిమాణమును కలిగిన ఒక్కచోట ఉన్నను శరీరమునందంతటా సుఖదుఖానుభవము కలుగుట. దీపము ఒక్కచోటు ఉన్నను దాని ప్రభ అంతటా వ్యాపించునట్టి జ్ఞానముచే కలుగుచు ఉన్నది. శేషము అనగా లోపడినది. జ్ఞానాశ్రయము అనగా జ్ఞానమునకు ఆశ్రయమైనది. ఈ జ్ఞానము ధర్మభూతము అని చెప్పబడును. ఇది సుషుప్తి మూర్ఛాదుల యందు ప్రసరణము లేనందున ప్రకాశింపదు. ఆత్మ బద్ధుడు, ముక్తుడు, నిత్యుడు అని 3 భేదములు కలవాడు. బద్ధుడు అనగా జనన మరణాది రూప సంసారమును అనుభవించడి మన ఆత్మ. ముక్తుడు అనగా భగవద్భక్తిచే సంసారము వదిలి మోక్షమును పొందిన ఆత్మ. నిత్యుడు అనగా ఒకప్పుడు సంసార బంధమును లేని అనంత గరుడ విశ్వక్సేనాదులై ఆత్మ. ఈ ముత్తెరంగులు గల ఆత్మలు ప్రత్యేకములు. అచిత్తు అనగా జ్ఞానశూన్యమైన వికారాస్పదమైన ఉండున్నది. జలమునకు అగ్ని సంబంధము చేత వేడిమి కలిగినట్లు ఈ బద్ధాత్మకు అచిత్ సంబంధము చేత అవిద్యా కర్మ వాసనా రుచులు కలుగుచున్నాయి. అవిద్య అనగా అహంకార మమకారములు, కర్మము పుణ్యపాపములు, వాసన కర్మముల చేత కలిగేడు సంస్కారము, రుచి విషయముల యందు ఇచ్ఛ. ఆత్మకు విషయభోగములను తత్సాధన ప్రవృత్తులను అచిత్సం సంగర్గము చేత కలుగుచూ ఉన్నాయి. ఈశ్వరారాధన ప్రవృత్తియు తద్గుణానుభవములను తజ్జన్య పరమానందమును స్వాభావికములు. ఈ అచిత్తు శుద్ధతత్వము, మిశ్రసత్వము, సత్వశూన్యము అని 3 విధములు కలది. అందు రజస్ స్తమో మనస్సులు కలియని కేవల సత్వగుణము కలది శుద్ధతత్వము. అది నిత్యమై జ్ఞానానంద ప్రకాశమై కేవలం భగవద్భక్తి చేత గోపుర ప్రాకారాది రూపముగా పరిణమించి అధోదేశమున ఎల్ల కలిగి ఊర్ధ్వభాగమునందును ప్రక్కలయందును ఎల్లలేనిదిగా ఉండును. ఇది నిత్య విభూతి అని పరమపదము అని చెప్పబడుచున్నది. మిశ్ర సత్వము సత్వాది గుణములు 3 కలది. ఇది బద్ధుల జ్ఞానానందములచే కప్పుచు
విపరీత జ్ఞానమును పుట్టించుచు నిత్యమై మహాదాది వికారముల పుట్టించున్నది అయి ఈశ్వరునకు క్రీడా సాధనముగా ఉంది. మరియును ఈ అచిత్తు ప్రకృతి అని అవిద్య అని మాయ అని చెప్పబడుచున్నది. ఇది చతుర్వింశతి తత్వమయముగా ఉన్నది. అందు మొదటి తత్వము ప్రకృతి. దీనికి సత్వరజస్తమో గుణములు. ఇవి ప్రకృతికి సహజములై ప్రకృతి ఆ అవస్థయందు అప్రకాశములై కడమ అవస్థలయందు ప్రకాశములై ఉండును. సత్వము జ్ఞానసుఖములను వాని యందు ఇచ్చను పుట్టించుచున్నది. రజస్సు రాగతృష్ణల యందు సంగమము పుట్టించుచున్నది. తమస్సు విపరీత జ్ఞానమును నిద్రాలస్యాదులను పుట్టించుచున్నది. ఈ గుణములు ప్రకృతి యందు సమమై ఉండినను ఈశ్వరునకు జగముల సృష్టింప వలయునని ఇచ్చ కలుగునుగా వైషమ్యము పొందును. ఆ ప్రకృతి నుండి మహత్తు అను తత్వము కలుగుచున్నది. అది సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములు. అందుండి వైకారికము, తైజసము, భూతాది అని 3 అహంకార తత్వములు కలుగుచున్నవి. వైకారికము అని సాత్వికాహంకారము వలన జ్ఞానకర్మేంద్రియములను అంతరింద్రియమైన మనస్సును పుట్టుచున్నవి. భూతాది అనేది తామసాహంకారము వలన శబ్ద తన్మాత్ర పుట్టుచున్నది. అందుండి ఆకాశమును స్పర్శ తన్మాత్రమును పుట్టుచున్నది. ఆ తన్మాత్ర నుండి వాయువును రూపతన్మాత్రయును పుట్టుచున్నది. ఆ తన్మాత్ర నుంచి తేజసము అను రసతన్మాత్రయును పుట్టుచున్నది. ఆ తన్మాత్ర నుంచి అప్పును గంధ తన్మాత్రయను పుట్టుచున్నది. ఆ తన్మాత్ర నుండి పృథివీ పుట్టుచున్నది. తన్మాత్రలు అనగా భూతములు, సూక్ష్మావస్థలు. తైజసము అనేది రాజసాహంకారము. కడమ 2 అహంకారములు కార్యముల పుట్టించుచున్నప్పుడు తోడుపడి ఉండును. సత్వశూన్యము కాలము. ఇది ప్రకృతి పరిణామములకును ఎల్ల హేతువై క్షణదినాది రూపముగా పరిణమించుచు నిత్యమై ఈశ్వరునకు క్రీడా పరికరమై శరీరభూతమై ఉండును. ఇది సర్వవ్యాపకము. ఈశ్వరుడు నిఖిలహేయ ప్రచ్చనీకుడై అనంతుడై జ్ఞానానందైక స్వరూపుడై జ్ఞానశక్త్యా ది కళ్యాణగుణ పరిపూర్ణుడై సకల జగముల సృష్టి స్థితి లయములకును కర్తయై చతుర్విధ పురుషార్థ ప్రదుడై విలక్షణ విగ్రహముక్తుడై శ్రీ భూమి నీలానాయకుడై ఉండును. నిఖిల హేయ ప్రత్యనీకుడు అనగా అంధకారమునకు తేజస్సు వలె వికారాది దోషములకును విరోధిగా ఉండువాడు. విలక్షణ విగ్రహమూర్తుడు అనగా అప్రాకృత దివ్య శరీరము కలవాడు. ఇతనికి సృష్ట్యాది వ్యాపారములకు ప్రయోజనము కేవల లీల. ఈశ్వరుడు విచిత్ర రూపముగా పరిగణమించునట్టి ప్రకృతిని అధిష్ఠించి ఉండుట చేసి జగములకు ఉపాదాన కారణము అని చెప్పబడును. అతనికి చిత్తును అచిత్తును శరీరములు అని వేదములు చెప్పుచున్నవి. మన దేహములను ఆత్మ అధిష్ఠించి ఉండునట్లు ఈశ్వరుడు ఆత్మలను శరీరాదులను అధిష్ఠించి ఉన్నాడు. ఆత్మకు ఆత్మ అయినందున పరమాత్మ అని చెప్పబడుతున్నది. ఈ మతమునందు మృత్యుఘటాది రూపముగా పరిగణింపగా అమృద్ఘటములకును నామభేదములు కాక వేరుభేదము లేనియట్లు ఒక బ్రహ్మమే కార్యకారణములను అధిష్ఠించి ఉండుట వలన కారణ విశిష్ట బ్రహ్మమునకు కార్య విశిష్ట బ్రహ్మమునకు భేదము లేదు. ఇదియే విశిష్టాద్వైతము అనబడుచున్నది. విశిష్టము అనగా కూడినది. ఈశ్వరునకు పరమవ్యూహ విభవాంతమచ్చర్య అని 5 రూపములు కలవు. పరము అనగా నిత్య విభూతి యందు శుద్ధ సత్వమయమై ఉండినట్టి దివ్యమంగళ విగ్రహము. వ్యూహము సృష్టిస్థితి సంహాదాధ్యర్యమై ప్రతిగ్రహించిన సంకర్షణ ప్రద్యుమ్న నిరుద్ధ రూపములు. విభవము రామకృష్ణాద్య ఆది అవతారములు. అంతర్యామి జీవులలో ప్రవేశించి ఉండునదియు శుభ్రాశ్రయమైన విగ్రహముతోడ వారికి ధ్యానము చేయ తగివారి హృదయ కమలములయందు వాసము చేయునదియును అయిన రూపము. అర్చ ఆశ్రితులకు అభిమతములు అయిన ద్రవ్యములయందు మంత్రరూపము మూలముగా ఆవిర్భవించి ఉండునట్టి ఉనికి. ఈ మతమునందు సర్వ పదార్థములను సత్యములు. కలలో కన్న అర్థములు సత్యములు. ఈశ్వరుడు ప్రాణుల యదృష్టానుసారముగా అస్థిరములైన
పదార్థములను సృష్టించుచున్నాడు అని శృతులు చెప్పుచున్నవి. సర్వజ్ఞానములను యథార్థములు. బద్ధజీవుడు విషయ వైరాగ్యాదుల చేత మోక్షోచ్ఛ కలిగి సదాచార్యుని వలన వేదాంతార్థములను విని మననము చేసి వర్ణాశ్రమోచిత కర్మజ్ఞానములతో కూడిన నిధిధ్యాన స్వరూప భగవదుపాసన చేత సంసారము వదిలి అర్చిరాది మార్గముగా పోయి నిత్య విభూతికిని లీలా విభూతికిని నడుమన ఉండెడి విరజ అనునది స్నానము చేసి దివ్య శరీరము పొంది నిత్య విభూతిని చేరి నిత్యముక్తులతోడ ఈశ్వరుని కళ్యాణ గుణములను అనుభవించుచు సర్వవిధ కైంకర్యములను చేయుచు పునరావృత్తి లేని నిరతిశయానందమును అనుభవించుచున్నాడు. ఇది శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత మత స్వరూపము. శైవమతము సహితము విశిష్టాద్వైతమేనను అందు సర్వము శివపరతత్వము అని చెప్పుచున్నది. చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనుటకు బదులుగా పశువు పాశము పతి అని చెప్పబడుచున్నది. వైకుంఠమునకు బదులు కైలాసము మోక్షస్థానమై ఉండును. ఆచార్య రామానుజాచార్యుడు చిత్ జీవులు, అచిత్ జడము, ఈశ్వరుడు పురుషోత్తముడు అను మూడు పదార్థములను ఒప్పుకొనుచున్నాడు. అనంత సంఖ్యాకులకు జీవులను ఈ జగత్తును కలిసి ఈశ్వరుని శరీరము, ఈ జీవ జగద్యుక్తమగు శరీరమునకు ఈశ్వరుడే ఆత్మ. స్థూల సూక్ష్మ చేతనాచేతన బ్రహ్మముల ఏకత్వము, ద్వైతాద్వైత శృతుల అవిరోధము, బ్రహ్మము యొక్క సగుణత్వ సవిశేషత్వ విభుత్వములు, బ్రహ్మము యొక్క నిర్గుణత్వ నిర్విశేష ఖండనము, జీవుని అణుత్వ బ్రహ్మస్వభావత్వ దాసత్వములు, జీవుని బంధకారణమగు అవిద్య, మోక్షోపాయమగు విద్య, భక్తి యొక్క మోక్ష కారణత్వ శ్రేష్టతలు, బ్రహ్మైక్య నిరాసన, అనిర్వచనీయ వాదఖండనము, జగత్తు యొక్క సత్యత్వ స్థాపన, జీవ జగత్తుల ఈశ్వర శరీరత్వమును అను విషయములు ఇందు ఆలోచించబడినవి. రామానుజ మతమున పదార్థములన్నీ ప్రమాణ ప్రమేయ భేదములు రెండు విధములు. అందు ప్రమాణములు ప్రత్యక్ష అనుమాన శబ్దములని విభజించబడినవి. ప్రమేయము ద్రవ్యములని రెండు విధములు. ద్రవ్యము జడాజడములని రెండు విధములు. జడము ప్రకృతి కాలమను రెండు విధములు. ప్రకృతి చతుర్వింశత్వాత్తము కాలము, భూతము భవిష్యత్తు వర్తమానములు. కాల భూత భవిష్యత్తు వర్తమానములు. అజడములు ప్రాక్ ప్రత్యక్ అను రెండు విధములు. ప్రత్యక్ జీవేశ్వర భేదముల ద్విరిధము. జవులు నిత్య బద్ధ ముక్తులని మూడు విధములు. అందు బద్ధులు ముముక్షువులని రెండు విధములు. బుభుక్షువులు అర్ధకామపరులు, ధర్మార్థకామపరులని రెండు విధములు. ముముక్షువులు కైవల్యపరులు, మోక్షపరులుగా విభజించబడుచున్నారు. భక్త ప్రసన్నములని మోక్షపరులు రెండు తెగలు కలరు. ప్రసన్నలు మరల ఐకాంతికి పరమైకాంతికిగా భేదము కలదు. పరమైకాంతికులు దృప్తులు, ఆర్యులు. ఈశ్వరుడు పరవ్యూహ విభు అంతర్యామి అర్చావతారమును ఐదు తెగలుగా విభజించాడు. పరుడు నారాయణుడు, వ్యూహము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులని చతుర్విధము కేశవాదులు తదితర వ్యూహములు ఉన్నాయి. మత్స్యాది అవతారములు విభవములనబడెను. శ్రీరంగాది ఆలయములలో పూజించబడు మూర్తి విశేషములు అర్చావతారములు. ద్రవ్యము సత్వ రజ స్తమ శబ్ద స్పర్శ రూప రసగంధ సంయోగ శాక్తులని 10 విధములు. ప్రమేయ నిరుక్తి. యథావస్థితి వ్యవహారాను గుణమగు జ్ఞానమే ప్రమేయమని నిర్వచించారు. అనగా అన్యదా జ్ఞాన విపరీత జ్ఞాన రహితమని భావము. దీనికి సాధనమగునదియే ప్రమాణము. ఈ ప్రమాణము ప్రత్యక్ష అనుమాన శబ్దములని 3 విధములు. ప్రత్యక్ష నిర్వికల్ప సవికల్పములని 2 విధములు. ఈ రెండును విశిష్ట విషయకములు. నిర్విశేషమగు జ్ఞానము అసంభవము. స్మృతి ప్రత్యభిజ్ఞ భావాంతర రూపమగు
అభావ జ్ఞానము, యోగ జ్ఞానము ప్రత్యక్ష అంతర్గతములు. భ్రమ, స్వప్నాది జ్ఞానములు కూడా జ్ఞానములే. కనుక సర్వం జ్ఞానం సత్యం సవిశేష విషయంచ ఉపమానమును అర్ధాపత్తులు అను మానాంతర అంతర్గతములు అపౌరుషేయము నిత్యము అగు వేదవాక్యమే శబ్ద ప్రమాణము. శంకరమతమున జ్ఞానము నిరపేక్షము, రామానుజ మతమున అపేక్షికము. అద్వైతుల జ్ఞానము స్వప్రకాశము, నిర్విశేషము. ఈ జ్ఞానము ప్రత్యేగాత్మ స్వరూపము. రామానుజ మతమున జ్ఞానము సవిశేష విషయకము. నిర్విశేషణ వస్తు జ్ఞానము అసంభవము. నిర్విశేష వస్తువునే జ్ఞానస్వరూపమని శాంకర మతము. అధికారి కర్మఫల నిత్య జ్ఞానమును బడిసిన వాడే బ్రహ్మ జిజ్ఞాసకు అధికారి. ధర్మానుష్ఠానానంతరము మోక్షేచ్ఛ. జ్ఞానకర్మలకు కార్యకారణ భావమన్నది ఉన్నది. నిష్కామ కర్మ వలన చిత్తశుద్ధి లభించును, పిదప జ్ఞానోదయమగును. కర్మజ్ఞానము లేకున్నా బ్రహ్మజ్ఞ జిజ్ఞాసకు అధికారము లేదు. ఈ జ్ఞానము సర్వాశ్రయ ధర్మాపేక్షము. శాంకర మతమున కర్మమీమాంస బ్రహ్మమీమాంసలు వేర్వేరు శాస్త్రములు. కర్మజ్ఞానము లేకున్నను సాధన చతుష్టయ సంపన్నుడైన బ్రహ్మజ్ఞానాధికారము. కర్మలు చిత్తశుద్ధి కలిగించి పారంపర్యముగా మోక్షకారణమగుచున్నవే కానీ సాక్షాత్కారములు కావు. జ్ఞానమే మోక్ష కారణము. ఈ భేదము వలన విశిష్టాద్వైతులు జ్ఞానకర్మ సముచ్చయవాదులని, అద్వైతులు కేవల జ్ఞానవాదులని చెప్పబడుచున్నారు. విషయము స్థూల సూక్ష్మ చేతన విశిష్టమగు బ్రహ్మమే రామానుజ దర్శన విషయము. ఆ బ్రహ్మమే పురుషోత్తముడనబడు నారాయణుడు. ఈ బ్రహ్మము శబ్దగమ్యమని చెప్పబడట వలన నిర్విశేషము కాజాలదు. సంబంధము రామానుజుడు శాస్త్రమును ప్రతిపాదకమగును, పురుషోత్తముడిని ప్రతిపాదిత్యమగును పేర్కొనుచున్నాడు. కేవలము శాస్త్ర ప్రమాణము వలనే బ్రహ్మమును మనము గ్రహింపవలెను. బ్రహ్మము సశరీర్య లేక అశరీర్య? ఇటువంటి ప్రశ్నలకి వేదమే ప్రమాణమని నిర్వచించాడు. ప్రయోజనము అవిద్యా నివృత్తియే ప్రయోజనము అని నిర్వచించాడు. ఉపాసనా బలమున బ్రహ్మ సాక్షాత్కారమైన జీవుని అవిద్య తొలగును. ముక్తుడు ఈశ్వర దాసత్వ రూపమున వెలయును. అపారమగు లీలానందమున ఆస్వాదించును. పై నాలుగింటిని అనుబంధ చతుష్టయములుగా నిర్వచించును. బ్రహ్మము ఏవంగువ విశిష్టుడగు ఈశ్వరునికి అద్వైతవాదమును చోటున్నది కానీ ఈయన పరబ్రహ్మ కాదు. ఈ గుణములలో కొన్నిటినిగా వారు బ్రహ్మము యొక్క తటస్థ లక్షణముగా అంగీకరించారు. పరబ్రహ్మమునకు ఆశ్రయించి పెంపొందించిన వివర్తనము. అద్వైతులకు ఈశ్వరుడు కూడా యాతాంగతర్గుడు, జీవుల వలె బద్ధుడు కాదు, మాయాధీశుడు, నిర్గుణ బ్రహ్మము యొక్క ప్రతిబింబము. పారమార్థిక దశయందు శాస్త్రము వలె ఆయన ఉనికి కూడా విలోపమందును. ఈశ్వరుడు పరుడు రామానుజుని ఈశ్వరుడు పరవ్యూహ విభవ అంతర్యామి ఆర్చాభేదముల పరమ విధముల వెలయుచున్నాడు. శంఖచక్ర గదా పద్మధారి చతుర్భుజుడు కిరీటి దిభూషణ భూషితుడై వైకుంఠవాసియగు నారాయణుడే ఈశ్వరుడు పరుడు. వ్యూహము ఈయనయే స్వస్త్యాది నిమిత్తము వాసుదేవ సంకర్ష ప్రద్యుమ్న అనిరుద్ధులను వ్యూహరూపమున వెలయుచున్నాడు. వాసుదేవుడు షడ్గుణ పరిపూర్ణుడు, సంకర్షుడు జ్ఞానబలయుక్తుడు, పద్యుమ్నుడు ఐశ్వర్య వీర్యయతుడు, అనిరుద్ధుడు వీర్యశక్తియుక్తుడు. జీవుడు బ్రహ్మము యొక్క శరీరము కానీ పరిమాణయుక్తుడు. బ్రహ్మము జీవులకు సజాతీయ విజాతీయ భేదములు లేవు, స్వగత భేదమున్నది. జీవులు బద్ధముక్త నిత్యులని 3 విధములుగా చెప్పబడుచున్నది. సంసార నివృత్తిని పొందిన వారు బద్ధులు. దేవ మనుష్య చర్య స్థావరములుగా గల జీవులందరూ బద్ధులే. ఉత్థాంత్రిముక్తి ప్రాకృత దేహము తొలగి అప్రాకృత దేహమున వైకుంఠమున కరిగి సమాన భోగమును బ్రహ్మమును నారాయణుని ఆశ్రయించుటయే ముక్తి. ముక్తికి అర్హుడగు జీవుడు శుక్రములను, హితుకులను, దుష్కృతములను, శత్రువులకును, సంపదను, దాయాదులకును వదిలి వాక్కును, మనస్సును
మనస్సును హృదయమున నిలిపి ముక్తిద్వారమగు సుషుమ్న నాడియందు ప్రవేశించి బ్రహ్మరంధ్రము ద్వారా నిర్గతుడగుతున్నాడు. పిదప సూర్యకిరణములను ఆశ్రయించి దివ్యపక్ష ఉత్తరాయణ సంవత్సరాది మానులుగా గల దేవతల మార్గమున సత్కరించబడి సూర్యమండలమును భేదించుకొని కరుగును. అట చంద్ర విద్యుత్ వరుణ ఇంద్ర ప్రజాపతులను అతివాహిక ప్రదర్శకుల సాయమును బడసి క్రమముగా విరజానాదిని చేరుకును. అట సూక్ష్మ శరీరమును పరిచ్ఛేదించి దివ్యదేహమును బడిసి ఇంద్ర ప్రజాతులను ద్వారపాలకుల ఆదేశమున వైకుంఠమును ప్రవేశించి ఐరమ్మదమను సరోవరమును సోమసవనమును అశ్వత్థ వృక్షమును గాంచి అప్సరసులచే అభినందితుడగును. పిదప అనంత గరుడ విశ్వక్షేణులకులను ఆచార్యులకును ప్రణమిల్లి భగవత్ పర్యంక సమీపమునకు పోవును. ఆ పర్యంకమున ధర్మపీఠమున ఆసీనుడయ్యున్న నారాయణుడికి దాస్యానంద అనుభవమును పొందును. ఈ నిర్గమమును ఉద్రాంతి లేక గతి అనబడును.